హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏరియా వైశాల్యం అనే చాప్టర్ నుండి నెక్స్ట్ సర్కిల్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. మరి ఈ సర్కిల్ కాన్సెప్ట్‌లో మనం ఎన్ని టైప్స్ ఉంటాయనేది తెలుసుకుందాం. మరి ఇదే టాపిక్‌లో మనం ఆల్రెడీ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఎన్ని డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఉన్నాయో వాటి గురించి మనం ఇంట్రడక్షన్‌తో పాటు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా క్వాడ్రిలేటరల్ కాన్సెప్ట్ కూడా మనం దాంట్లో చతుర్భుజాలు అంటాం కదా! ఇది స్క్వేర్ గాని, రెక్టాంగిల్ గాని, రాంబస్ గాని, పారలెలోగ్రామ్ గాని, ట్రెపెజియం గాని వాటికి సంబంధించిన డిఫరెంట్ కాన్సెప్ట్ క్వెషన్స్ కూడా మనం నేర్చుకున్నాం. మరి ఇక్కడ మనం ఈరోజు సర్కిల్ కాన్సెప్ట్‌లో మనం టైప్స్ ఎన్ని అనేది నేర్చుకుంటున్నాం. అదేవిధంగా సర్కిల్ ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్పొచ్చు అనంటే, ఇప్పుడు మనం అక్కడ ట్రయాంగిల్ గురించి సెపరేట్‌గా నేర్చుకున్నాం. క్వాడ్రిలేటరల్ గురించి సెపరేట్‌గా నేర్చుకున్నాం. కానీ సర్కిల్ అనేసరికి ఈ సర్కిల్, ట్రయాంగిల్ కాన్సెప్ట్ కాంబినేషన్ వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు స్క్వేర్ అంటున్నాం కదా! ఇది చతురస్రం. అదేవిధంగా దీర్ఘ చతురస్రం, రెక్టాంగిల్ అంటాం కదా! మరి అది మనం సెపరేట్‌గా నేర్చుకున్నాం. కానీ సర్కిల్ వచ్చేసరికి ఏమైతుందంటే, సర్కిల్ ప్లస్ స్క్వేర్ కాంబినేషన్ క్వెషన్స్ వస్తా ఉంటాయి. మరి కాంబినేషన్ వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం క్వెషన్స్‌లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇంట్రడక్షన్ పార్ట్‌లో అంటే సర్కిల్ ఏరియా ఏ విధంగా తీసుకుంటాం, పరిమీటర్ ఏ విధంగా తీసుకుంటాం, దానికి సంబంధించిన రేడియస్ కావచ్చు. వీటి గురించి ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం. రైట్. నేనేమంటున్నా అంటే, ఇక్కడ మీకు సర్కిల్ కాన్సెప్ట్ అనగానే నంబర్ ఆఫ్ టైప్స్ గుర్తుకు రావాలి. అంటే ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయనేది మీకు ఐడియా ఉండాలి. అంటే నేనేమంటున్నా అంటే, సర్కిల్ అనేది సెపరేట్‌గా తీసుకుంటాం. దాన్ని మనం తెలుగులో వృత్తం అంటాం. రైట్. ఆ విధంగా. అలాగే దాంట్లోనే మనం సెకండ్ వన్ తెలుసుకోవాల్సింది ఇక్కడ సెమీ సర్కిల్ అన్నట్టు. అర్థమైతుందా? సెమీ సర్కిల్. దాన్ని మనం అర్ధవృత్తం అంటాం అన్నట్టు. అర్ధవృత్తం, వృత్తం, అర్ధవృత్తం అని తెలుసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ ఏందంటే, సర్కిల్‌లోని ఒక భాగం అంటాం. వన్ ఆఫ్ ది పార్ట్ అన్నట్టు యాంగిల్ తోటి ఒక భాగాన్ని ఇస్తాడు. ఒక పార్ట్ యొక్క ఏరియా అంటాడు. దాన్ని మనం సెక్టార్ అంటాం కాబట్టి, ఇందులో కూడా ఒక భాగమే అని తీసుకొని సెక్టార్ ఏరియా అంటే ఇదొక టైప్ అని తీసుకొని సెక్టార్ ఏరియా ఫైండ్ ఔట్ చేస్తాం. దాన్ని మనం తెలుగులో అయితే త్రిజ్యాంతరం అంటాం అన్నట్టు. ఏమంటాం ఇక్కడ? త్రిజ్యాంతరం అని తీసుకుంటాం. ఇది మీకు మళ్ళా ఈ ఈ సెక్టార్‌లోనే మళ్ళా 3 టైప్స్ ఉంటాయండి. సెక్టార్‌లోనే 3 టైప్స్ ఉంటాయి. మనం నెక్స్ట్ పేజ్‌లో మనం డిస్కస్ చేసుకుందాం. సెక్టార్‌లోనే మళ్ళా నంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం సర్కిల్ కాన్సెప్ట్ మనం తెలుసుకుంటున్నాం అంటే, అందులో మీకు ఐడియా ఉండాల్సింది సర్కిల్ గురించి, సెమీ సర్కిల్ గురించి, అదేవిధంగా సెక్టార్ గురించి. అంటే మళ్ళా దీన్ని మనం ఎన్ని పార్ట్స్ చేస్తున్నట్టు మనం మళ్ళీ 3 పార్ట్స్ చేస్తున్నట్టు. రైట్. ఏమంటున్నా, సర్కిల్ సెపరేట్‌గా నేర్చుకుంటాం, సెమీ సర్కిల్ సెపరేట్‌గా నేర్చుకుంటాం. అదేవిధంగా సెక్టార్ అనేది సెపరేట్‌గా ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత వాటికి సంబంధించిన క్వెషన్స్ డిఫరెంట్ టైప్స్ ఎలా ఉంటాయనేది మనం చూద్దాం. రైట్. ఇప్పుడు మనం అందులో ఫస్ట్ వన్ దేని గురించి అనంటే, సర్కిల్ గురించి అంటే వృత్తం గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఇందులో మనం సర్కిల్ అంటున్నాం కదా! ఇప్పుడు ఇదంతా ఏరియా, ఇదంతా సర్కిల్. ఈ సర్కిల్ అనేది టోటల్ ఎన్ని డిగ్రీలు చేస్తుందంటే 360 డిగ్రీలు చేస్తుంది అని చెప్తాం. మనం చతుర్భుజాల్లో కూడా అదే కదా! చతురస్రం కూడా 360 డిగ్రీలు చేస్తది. దీర్ఘ చతురస్రం కూడా 360, చతుర్భుజాలు కూడా మనకు 360. అదేవిధంగా సర్కిల్ కూడా మనకి 360 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. మరి 360 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అనేది కాన్సెప్ట్. ఓకే. రైట్. మరి ఇక్కడ మనం ఇక్కడ సెంటర్ పాయింట్ అనుకుంటున్నాం కదా! ఈ సెంటర్ పాయింట్ లైన్ అని ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని మనం రేడియస్ అంటాం అన్నట్టు. ఏమంటాం ఇక్కడ? రేడియస్ అనేది తీసుకుంటాం. దాన్ని మనం వ్యాసార్థం, తెలుగులో వ్యాసార్థం అంటాం. ఇక్కడ ఇంగ్లీష్‌లో ఏమనొచ్చు అంటున్నాం? రేడియస్ అంటున్నాం. రైట్. సో మరి ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ హాఫ్ ఆఫ్ ది పార్ట్‌ని మనం రేడియస్ అంటున్నాం. మరి ఇక్కడ కూడా మనం మిగతా హాఫ్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం ఆ రేడియస్‌గానే తీసుకుంటాం. అంటే ఒక సర్కిల్‌లో టోటల్ ఇక్కడ ఈ లైన్ టు మొత్తం ఫుల్ లెంగ్త్ లైన్ అని ఏదైతే ఉందో దాన్ని మనం యాక్చువల్‌గా డయామీటర్ అంటాం అన్నట్టు. వ్యాసం, పొడవు అంటాం. వ్యాసం. చాలామంది ఎలా కన్‌ఫ్యూజన్ అవుతారంటే, సర్కిల్‌లో మనకిక్కడ మనం డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాడు. అంటే ఒక వృత్తం యొక్క వ్యాసం పొడవు, లేదంటే ఒక వృత్తం యొక్క వ్యాసార్థం పొడవు అంటాడు. అంటే చాలామంది వ్యాసం అని అబ్జర్వ్ చేయక మనం డైరెక్ట్ సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్‌లో అప్లై చేస్తారు. కానీ అక్కడ వ్యాసం ఇచ్చిందా, లేదంటే వ్యాసార్థం అనేది ఇంగ్లీష్‌లో క్లియర్‌గా ఉంటుంది. రేడియస్ అండ్ ఇక్కడ ఏమంటాం మనం? డయామీటర్ అంటాం కాబట్టి క్లారిటీ ఉంటుంది. తెలుగులో అయితే వ్యాసార్థం, వ్యాసం అనేది ఆ వర్డ్ అబ్జర్వ్ చేయక డైరెక్ట్ డి వాల్యూ ఇచ్చినా కూడా మనం డైరెక్ట్ అది పై ఆర్ స్క్వేర్‌లో అప్లై చేస్తారన్నట్టు. అలా కాకుండా
కాకుండా సో ఇది క్లియర్గా మీరు చూడాలి. క్వశ్చన్లో వ్యాసం ఇచ్చిందా, సో వ్యాసార్థం ఇచ్చిందా అనేది అబ్జర్వ్ చేయాలి. రైట్, ఇగో ఇది టోటల్ అంటే మనం డయామీటర్ అంటాం. సో టోటల్ ఫుల్ లెంత్ లైన్ ఏదైతే ఉందో సో ఇక్కడ టోటల్ లెంత్ మనం డయామీటర్ వ్యాసం అంటాం. అదేవిధంగా సో దాంట్లో ఎన్ని ఆర్లు అవుతున్నాయి అంటున్నాం, 2 ఆర్లు అవుతున్నాయి. సో రేడియస్ అలాగే రేడియస్ ఇలా మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. రైట్, ఇలాగే ఉండాలని ఏం లేదు. సో ఇక్కడ లైన్ డయామీటర్ లైన్ ఇక్కడ ఎక్కడైనా తీసుకోవచ్చు. సో దీన్ని టోటల్ ఇప్పుడు ఇది కూడా మనకి డయామీటర్ అవుతుంది. సో ఇది కూడా మనకి డయామీటర్ అవుతుంది, ఇది కూడా మనకి డయామీటర్ అవుతుంది. సో ఏ లైనా కూడా మనం ఏం రాసుకోవచ్చు అంటే ఈ పాయింట్ టు పాయింట్, కార్నర్ టు కార్నర్ ఏదైతే ఉందో ఏదైనా కూడా మనం వ్యాసం పొడి అవుతుంది. ఏదైనా కూడా మనకి సో హాఫ్ అనేది ఏమవుతుందంటే రేడియసే అవుతుంది. అర్థమవుతుందా? ఏదైనా మనకి ఎక్కడైనా తీసుకోవచ్చు సర్కిల్లో. సో ఇది కాన్సెప్ట్. మరి మనకి ఏమంటాడంటే ఇదంతా ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు అన్నట్టు. సో ఇదంతా ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సో పై ఆర్ స్క్వేర్ అనేది మనం యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం అన్నట్టు? సో పై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఏరియా అంటే వైశాల్యం కావాల్సి వస్తే దాన్ని మనం ఏం రాస్తామంటే పై ఆర్ స్క్వేర్ రాస్తాం. కానీ ఇక్కడ పై ఆర్ స్క్వేర్లో మనం ఏం తీసుకోవచ్చు అని అంటే మనం ఏం తీసుకోవచ్చు, రేడియస్ ఆర్ అనేది నాకు నీడ్ అన్నట్టు. ఇక్కడ ఆర్ అనేది కావాలి. ఆర్ అనేది కావాలంటే మనం బిఫోరే తెలుసుకున్నాం. ఇక్కడ ఇంతకు ముందు మనం ఇది ఏమనుకున్నాం చెప్పండి? సో డి అనుకున్నాం. సో డికి ఎన్ని ఆర్లు అని తెలుసుకున్నాం చెప్పండి? సో డికి ఆర్ ప్లస్ ఆర్ 2r అని 2 రేడియస్ అవుతుంది. 2 రేడియస్లను 2 వ్యాసార్థాలను కలిపితే ఒక వ్యాసం పొడవు అవుతుంది. కాబట్టి డి ఈక్వల్స్ 2r రాస్తాం. నాకు అందులో ఆర్ కావాల్సి వస్తే అప్పుడు నేను ఏం చేస్తామంటే సో d/2 అనేది తీసుకుంటున్నా. అంటే మీరు ఇక్కడ రేడియస్ కావాల్సి వస్తే అప్పుడు వ్యాసాన్ని డయామీటర్ని హాఫ్ చేసుకుంటే రేడియస్ అవుతుందని తెలుసుకోవాలి. సో ఫార్ములా, ఏరియా ఫార్ములా, ఆ ప్లేస్ ఎంత ఉంది అని ఏరియా ఫార్ములా తెలుసుకోవాలంటే పై ఆర్ స్క్వేర్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఆర్ కావాల్సి వస్తే మాత్రం సో d/2ని చూస్తాం. మరి నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తామంటే సో ఇక్కడ పరిమీటర్ అంటాం, చుట్టుకొలత అని తీసుకుంటాం దీంట్లో. రైట్, సో చుట్టుకొలత తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి చుట్టుకొలత 2πr అంటాం. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది మనం సెంటర్ లైన్ అని తీసుకున్నాం కదా, స్ట్రేట్ లైన్. ఈ స్ట్రేట్ లైన్ మనం ఏమంటున్నాం, వ్యాసం అంటున్నాం కదా. ఈ స్ట్రేట్ లైన్ పైన ఏర్పడిన కరువు ఉంటుంది కదా, సో ఈ కరువు ఉంటుంది కదా, ఈ స్ట్రేట్ లైన్ పైన వ్యాసం పైన ఏర్పడిన ఏదైతే కరువు ఉందో దాన్ని మనం πr తీసుకుంటాం. ఈ కరువు లెంత్ ఎంత అంటే సో πr తీసుకుంటాం. జాగ్రత్త చూడండి, ఈ కరువు లెంత్ అనేది ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ కరువు లెంత్ అనేది ఆ లెంత్ ఓన్లీ కరువు లెంత్ అన్నట్టు, దాన్ని మనం πr రాస్తాం. మళ్ళీ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈ కరువు లెంత్ మాత్రమే చూడండి, ఈ కరువు లెంత్ మాత్రమే. అర్థమవుతుందా? సో మనకి స్ట్రేట్ లైన్ వ్యాసం పొడవు కాదు, దీన్ని మనం πr అంటాం. అర్థమవుతుందా? మళ్ళా ఇక్కడ ఈ కరువు లెంత్ బాటంలో కూడా కరువు ఉంది చూడండి. సో ఈ కరువు లెంత్ సో దీన్ని కూడా మనం πr తీసుకుంటాం అన్నట్టు. ఇది πr తీసుకుంటాం. సో పైన ఏర్పడిన కరువు సో దాన్ని కూడా మనం πr తీసుకుంటాం. ఈ కరువు లెంత్ని మనం πr అంటాం అన్నట్టు. సో ఈ πr మనం చుట్టూ కొలత తీసుకుంటాం కదా, సో దాన్ని చుట్టూ మెజర్మెంట్ తీసుకుంటేనే కదా పరిమీటర్ అవుతుంది. అప్పుడు πr ప్లస్ πr అంటే సో పరిమీటర్ ఈక్వేషన్ మనం ఏం రాసుకోవచ్చు అని అంటే సో 2πr అని తీసుకుంటాం. ఏమొస్తాం? సో 2πr. ఇక్కడ ఏరియా అంటే πr స్క్వేర్. అలాగే ఇక్కడ ఏం తీసుకోవచ్చు అని అంటే సో 2πr అని రాస్తాం అన్నట్టు. అర్థమవుతుందా? ఇది పరిమీటర్, ఇది ఏంటంటే ఏరియా గురించి డిస్కస్ చేస్తాం. అలా రేడియస్ రావాలంటే సో డయామీటర్ని హాఫ్ చేస్తే నీకు రేడియస్ వస్తుంది. ఇది మనకు సో సర్కిల్ కాన్సెప్ట్. మరి ఇంకోటి ఏం చేస్తున్నామంటే సెమీ సర్కిల్. చూడండి ఇక్కడ సెమీ సర్కిల్ అనేది తీసుకున్నాం. సో సెమీ సర్కిల్ అంటే సర్కిల్లో హాఫ్ పార్ట్ కదా. ఇప్పుడు చూడండి సేమ్ ఇక్కడ సెంటర్ పాయింట్గా తీసుకుంటే సెంటర్ పాయింట్గా తీసుకుంటే టోటల్ లెంత్ని మనం ఏమంటున్నాం చెప్పండి? టోటల్ లెంత్ని మనం డయామీటర్ వ్యాసంగా తీసుకుంటాం. సో ఇది కూడా సేమ్ ఇక్కడ వ్యాసం పొడవు అవుతుంది. రైట్, సో డయామీటర్ అవుతుంది. మరి ఇక్కడ ఏం రాసామంటే ఆర్ అంటాం, ఇది ఆర్ అంటాం. సో దీన్ని మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏం రాసుకోవచ్చు? వ్యాసార్థం అంటాం, రేడియస్ అని తీసుకుంటాం. ఇది కూడా మనకి సేమే కదా, సో వ్యాసార్థం అనేది తీసుకుంటాం. మరి మనం ఇక్కడ సేమ్ లెంత్, ఇక్కడ కూడా దీని హైట్ కూడా సేమ్ లెంత్ అవుతుంది చూడండి. సో దీని యొక్క ఎత్తు ఉంటుంది కదా, సో ఇది మనం డిస్టెన్స్ అంటాం, దీన్ని హైట్ అనొచ్చు, సో డిస్టెన్స్ అనొచ్చు. రైట్, సో ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏ అనే పాయింట్ ఇచ్చింది, ఇక్కడ బి అనే పాయింట్ ఇచ్చింది అనుకో, ఏబి డిస్టెన్స్ కూడా చెప్పచ్చు. ఏబి డిస్టెన్స్ కూడా మనకి రేడియస్కి ఈక్వల్గానే అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ సో ఈ రేడియస్ తోటి ఈ కరువు తీసుకుంటాం కాబట్టి, ఈ రేడియస్ తోటి ఈ ఆర్క్ తీసుకుంటాం కాబట్టి మనం సో ఇక్కడ హెచ్ దీని పొడవు హైట్ అయినా లేదంటే మనకి ఇక్కడ సో డిస్టెన్స్ అయినా కూడా దాన్ని ఏ పొడవుతోటి తీసుకుంటాం? రేడియస్ తోటే తీసుకుంటాం. ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకు నేను ఆ పాయింట్ని రేజ్ చేస్తున్నా అంటే సో మనకి సో సెమీ సర్కిల్లో ఒక రైట్ యాంగిల్ ఏర్పడుతుంది అంటాడు అన్నట్టు. సెమీ సర్కిల్ ఏమంటాడు? ఒక రైట్ యాంగిల్ ఏర్పడుతుంది. రైట్ యాంగిల్ ఏర్పడుతున్నప్పుడు ఇది మనం ఏమనుకుంటాం? ఇగో ఈ పాయింట్, ఇది బేస్ అని తీసుకుంటాం, ఇది హైట్ అని తీసుకుంటాం. ఇది బేస్ హైట్,
బేస్ అయినా మనకి రేడియస్ ఆరే ఉంటుంది, హైట్ అయిన రేడియస్ ఆరే ఉంటుంది. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, R2 అని రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఒకవేళ మెజర్మెంట్ ఇక్కడ ఆరే కదా, సో ఇది కూడా ఆరే. బేస్ ఇక్కడ మనం హైట్ 6, ఇక్కడ రేడియసే కాబట్టి దాన్ని R2గా తీసుకోవచ్చు. రైట్. అలాగే ఇంకోటి కూడా ఇటు కూడా మనకి మనకి రైట్ యాంగిల్ ఏర్పడుతుంది. అలా కూడా మనం తీసుకోవాల్సింది సేమే తీసుకోవచ్చు. అర్థమవుతుందా? అదన్నట్టు. మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఏరియా అన్నట్టు. సపోజ్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ గురించి ఉంది కదా, ఈ ప్లేస్ ఏరియా నాకు కావాలి. అంటే ఇప్పుడు సెమీ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సెమీ సర్కిల్ ఏరియా నాకు కావాలి. సెమీ సర్కిల్ ఏరియా నాకు కావాల్సి వస్తే ఏరియా ఏ ఈక్వల్స్ టు, ఇది ఫుల్ సర్కిల్ అంటే ఏం రాసినావు నువ్వు? పై ఆర్ స్క్వేర్ రాసినావా లేదా? మరి ఫుల్ సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్ రాసినాం కాబట్టి దీన్ని హాఫ్ పై ఆర్ స్క్వేర్ రాస్తున్నాం. ఓకే, హాఫ్ పై ఆర్ స్క్వేర్ అనేది తీసుకుంటాం. రైట్. సర్కిల్లో సగం లెంత్ సగం కాబట్టి హాఫ్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి 1/2 పై ఆర్ స్క్వేర్ రాస్తాం. మరి దీనికి పరిమీటర్ రావాలి. దీనికి పరిమీటర్ కావాలంటే ఒక్కసారి చూద్దాం. నేను ఇంతకుముందు ఏమన్నా పరిమీటర్ అంటే దీనికైతే పరిమీటర్ అయితే ఈ కర్వ్ లెంత్ వస్తుంది ప్లస్ ఈ లెంత్ వస్తుంది. మనకి దీని పరిమీటర్ అంటే సర్కిల్ వస్తుంది, టోటల్ చుట్టూగా వస్తుంది, మిడిల్ వన్ రాదు, చుట్టూ వస్తుంది. కానీ దీనికైతే మాత్రం మనం కర్వ్ లెంత్ వస్తుంది, అదేవిధంగా డయామీటర్ వస్తుంది. డయామీటర్ అంటే మనం ఏమనుకున్నామంటే 2r అనుకున్నాం. మరి ఇక్కడ ఏమనుకున్నాం? దీన్ని మనం కర్వ్ లెంత్ ఏమనుకున్నాం? ఈ కర్వ్ను పై ఆర్, ఈ కర్వ్ను పై ఆర్ అంటాం. బట్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి దాన్ని పై ఆర్గా తీసుకుంటాం. అప్పుడు పరిమీటర్ ఏం రాసుకోవచ్చు అంటే పై ఆర్ ప్లస్ ఏం రాసుకోవచ్చు అంటే 2r అని రాసుకోవచ్చు. పై ఆర్ ప్లస్ 2r, r ప్లస్ r చుట్టూ కొలత కదా, చుట్టూ కొలత పరిమీటర్ వస్తుంది. అప్పుడు పై ఆర్ ప్లస్ ఇక్కడ మనం 2r రాస్తాం. మరి అదే పిఆర్ని మళ్ళీ ఇక్కడ ఏం పి ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు అంటే మనం పై వాల్యూని ఏం రాసుకోవచ్చు అంటే 22/7r అని రాసుకోవచ్చు ప్లస్ 2r. అప్పుడు 7 × 2 14, 14 + 22 ఎంత వస్తుందంటే 36/7r అని తీసుకోవచ్చు. ఏమంటున్నా? 36/7r. ఇప్పుడు పరిమీటర్ అంటే మీరు ఏం చెప్పాలి అంటే 36/7r అని చెప్పాలి. లేదు కొన్నిసార్లు మనం క్వశ్చన్లో యూజ్ అయితే మాత్రం పై ఆర్ ప్లస్ 2r తోటే వెళ్ళాల్సి వస్తుంది. పై ఆర్ ప్లస్ 2r. ఇక్కడ మాత్రం దాన్ని సింప్లిఫై చేస్తే 36/7r అనేది మనం పరిమీటర్ అని తీసుకోవచ్చు. ఏరియా అంటే ఎంత? హాఫ్ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్. సర్కిల్ ఆ రేడియస్ తీసుకోవాలంటే d/2. ఇక్కడ కూడా సేమ్ అన్నట్టు. అలాగే పరిమీటర్ అంటే ఎంత? 2πr. ఈ ఆర్క్ ఎంత అంటే పై ఆర్, ఈ ఆర్క్ ఎంత అంటే పై ఆర్, అలా 2πr అవుతుందని చెప్పాలి. అర్థమవుతుందా? ఇది సెమీ సర్కిల్ కాన్సెప్ట్, ఇదేమో మనకి ఇక్కడ సర్కిల్ కాన్సెప్ట్ అని తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో నేర్చుకోవాల్సింది వన్ మోర్ పాయింట్ ఏంటిది అని అంటే ఇక్కడ వన్ మోర్ పాయింట్ అనేది చూడండి, ఇది సెక్టార్ కాన్సెప్ట్. ఇక్కడ సెక్టార్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు సెక్టార్ ఇంపార్టెంట్ అంటున్నా అంటే మనం సర్కిల్లోనే మనం ఒక పార్ట్గా తీసుకుంటున్నాం. రైట్. ఇప్పుడు చూడండి టైప్ 1, అందులో టైప్ 1 గురించి డిస్కస్ చేస్తున్నాం. సెక్టార్ అంటే ఏంటిది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అందులో టైప్ 1 త్రిజ్యాంతరం అంటాం తెలుగులో అయితే. ఇది సెంటర్ పాయింట్ కదా, ఈ సెంటర్ పాయింట్ తీసుకుంటే ఇప్పుడు చూడండి మనం ఇక్కడ రైట్ ఇలా మనం సెంటర్ పాయింట్ తీసుకుంటాం. ఇది సెంటర్ పాయింట్ ఒక మనం స్ట్రేట్ లైన్ తీసుకుంటే అది ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. మరి ఇది కూడా మనకి ఏమవుతుంది అని అంటే ఏం రాసుకోవచ్చు? రేడియస్ అవుతుంది. ఇది కూడా మనకి ఏమవుతుందంటే రేడియస్ అవుతుంది. ఇది కూడా మనకి ఏమవుతుందంటే రేడియస్ అవుతుంది, ఆర్ వాల్యూ అవుతుంది. అంటే మనం సర్కిల్లో ఎక్కడైనా తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సర్కిల్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇది ఆర్ రేడియస్. ఒకవేళ ఫుల్ లెంత్ అయితే ఏమవుతుందంటే డయామీటర్ అవుతుంది. మరి నేను అన్నది సెక్టార్ ఏరియా అంటాడు వాడు, సెక్టార్ ఏరియా అంటాడు. అప్పుడు సెక్టార్ ఏరియా తీసుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఏరియా అన్నట్టు. రైట్. అంటే నేనేమంటున్నా అంటే అందులో ఒక భాగం అంటున్నా, అందులో ఒక భాగం ఏరియా. అంటే మొత్తం ఎన్ని డిగ్రీలు చేస్తున్నామన్నా మనం? మొత్తం 360 డిగ్రీల కోణం చేస్తుంది టోటల్ యాంగిల్. మరి ఇది నేను ఎగ్జాక్ట్లీ 4 పార్ట్ చేసిన అంటే ఇక్కడ నీకు టీటా ఈక్వల్స్ ఏమవుతుంది అంటే 90 డిగ్రీస్ ఏర్పడుతుంది. ఎంత? 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఎగ్జాక్ట్లీ 4 పార్ట్స్ ఉండాల్సిన అవసరం లేదు. వాడు యాంగిల్ ఎంత ఇస్తే అంత పార్ట్ తీసుకోవచ్చు. ఇందులో సగం కూడా చెప్పచ్చు. అర్థమవుతుందా? ఎట్లయినా ఇవ్వచ్చు. బట్ మనం ఏంటంటే మీకు అర్థం కావడం కోసం ఇక్కడ మనం 4 పార్ట్స్ తీసుకున్నాం. అందులో ఒక భాగాన్ని మనం సెక్టార్ అంటాం. ఇది సెక్టార్ అన్నట్టు. అందులో ఒక భాగాన్ని సెక్టార్ అంటాం. ఈ సెక్టార్ ఏరియా తీసుకోవాల్సి వస్తుంది. మరి దీంట్లో మనం ఈ పాయింట్ మనం ఏం తీసుకోవచ్చు అంటే A to B అంటాం. ఇది A B, ఇది O అన్నట్టు. AOB అనేది ఏర్పడుతుంది పాయింట్స్. దీన్ని మనం ఈ లెంత్ ఉంది కదా ఆర్క్, దీన్ని మనం ఆర్క్ లెంత్ అంటాం. అర్థమవుతుందా? దీన్ని మనం ఆర్క్ లెంత్ అంటాం. చెప్తాను నేను ఇక్కడ కాన్సెప్ట్. ఇది ఆర్క్ లెంత్ అంటాం. ఎల్ అన్నట్టు. దీన్ని ఏమంటాం అంటే ఆర్క్ లెంత్ అని తీసుకోవచ్చు. అర్థమవుతుందా? రైట్. ఆర్క్ లెంత్ అని తీసుకుంటాం. చాపం పొడవు అంటాం. చాపం పొడవు. రైట్. మరి చాపం పొడవు అని దాన్ని తీసుకుంటాం. కానీ నాకు కావాల్సింది ఇప్పుడు ఆర్క్ లెంత్ ఫర్దర్ వేరే వాల్యూస్ కాదు, జస్ట్ నాకు
ఆర్ ఇక్కడ సో నాకు ఇది సో రేడియస్ ఇది రేడియస్ ఇక్కడ ఏ పాయింట్ ఇది బి పాయింట్ ఉంది. సో అందులో ఒక పార్ట్ ఉంది, ఈ పార్ట్ ఏరియా కావాలి. దాన్ని మనం ఏం రాస్తామంటే సో θ/360 πr² అని రాస్తాం. θ/360 πr². ఎందుకంటే πr² అనేది సర్కిల్ ఏరియా. చూడండి πr² అనేది సర్కిల్ ఏరియా. యాంగిల్ ఎంత అంటే నువ్వు 90 డిగ్రీస్ పార్ట్ తీసుకుంటున్నావా, లేదంటే 60 డిగ్రీస్ పార్ట్ తీసుకుంటున్నావా, 45 డిగ్రీస్ పార్ట్ తీసుకుంటున్నావా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెక్టార్ అనేది దీన్నే మనం సెక్టార్ అంటాం కదా. ఈ సెక్టార్ అనేది 90 డిగ్రీస్ ఉందా, లేదంటే 45 డిగ్రీస్ ఉందా, లేదంటే 60 డిగ్రీస్ ఉందా అనేది ఈ యాంగిల్ తోటి మనం ఈ పార్ట్ ఏరియా తీసుకోవచ్చు అన్నట్టు. అందుకోసం θ/360 πr². లేదు ఒకవేళ యాంగిల్ అనేది ఇవ్వలేదు అనుకుందాం, యాంగిల్ లేదు అంటే ఇప్పుడు నేను ఇక్కడ సో ఇక్కడ ఈ ఏరియా అంటే ఈ ఏరియా ఫార్ములాలో సో θ వాల్యూ ఇవ్వాలి, ఆర్ వాల్యూ ఇవ్వాలి. అలా ఇస్తే యాంగిల్ ప్లస్ రేడియస్ ఇస్తే నేను θ/360 πr² యూజ్ చేస్తా. బట్ ఆర్ ఏరియా ఇంకోటి ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే LR/2 అని రాసుకోవచ్చు. LR/, ఏం రాస్తాం, 2 అని రాస్తాం. LR/2 అంటే ఈ ఫార్ములాలో నీకు లెంత్ అనేది ఇస్తాడు, మీన్స్ ఎల్ వాల్యూ. చూడండి ఆర్క్ లెంత్, దీన్నే మనం ఎల్ వాల్యూ అంటాం. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు A to B అన్నట్టు, A to Bనే మనం ఎల్ వాల్యూ అంటాం. అదేవిధంగా ఆర్ వాల్యూ ఇస్తాడు. ఇలా రెండు ఇస్తే అంటే యాంగిల్ ఇవ్వకుండా ఇక్కడ యాంగిల్ ఇస్తున్నాడా, ఇవ్వట్లేదు. ఇక్కడ యాంగిల్ ఇవ్వట్లేదు. ఇక్కడ లెంత్ ఇస్తున్నాడా, ఇక్కడ లెంత్ ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ యాంగిల్ ప్లస్ రేడియస్ ఇస్తేనేమో θ/360 πr², ఇక్కడ లెంత్ రేడియస్ ఇస్తేనేమో LR/2 అప్లై చేస్తాం, యాంగిల్ ఇవ్వడు అన్నట్టు. సో ఆ టైంలో దాన్ని యూజ్ చేయాలి. మరి దీన్ని పరిమీటర్ తీసుకుంటాం. పరిమీటర్ అంటే సెక్టార్ పరిమీటర్ మాత్రమే, అర్థమవుతుందా? టోటల్ సర్కిల్ పరిమీటర్ కాదు, సెక్టార్ పరిమీటర్ మాత్రమే. అంటే సెక్టార్ పరిమీటర్ అంటే ఇదే కదా పార్ట్. ఇప్పుడు సో ఇక్కడ ఆర్ తీసుకుంటున్నా ప్లస్ ఇక్కడ ఆర్ తీసుకుంటున్నా, ఇక్కడ ఎంత అన్నట్టు లెంత్ పొడవు ఎంత అంటే ఈ ఆర్క్ లెంత్ పొడవు ఎంత, ఎల్ తీసుకుంటాం. ఆర్ ప్లస్ ఆర్ అంటే ఆర్ ప్లస్ ఎల్ అన్నట్టు. దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 2r + l అని రాస్తాం. ఏం రాస్తాం? సో 2r + l. ఇది మనం పరిమీటర్ ఫార్ములా అవుతుంది. ఇదేమో మనం ఏం తీసుకోవచ్చు అంటే ఏరియా ఫార్ములా. ఎప్పుడు ఏరియా ఫార్ములా అవుతుంది అనేది చెప్పిన యాంగిల్ ప్లస్ రేడియస్ ఇచ్చినప్పుడు. ఇది కూడా మనకి ఏరియా ఫార్ములా, బట్ ఇది లెంత్ ప్లస్ రేడియస్ ఇచ్చినప్పుడు యూజ్ చేస్తాం. ఇదేం యూజ్ చేస్తాం అంటే మనం పరిమీటర్ ఫార్ములా. సో 2r + l అనేది యూజ్ చేస్తాం. ఇది సెక్టార్. మరి సో టైప్ 2 అసలు ఏంటిది? సో టైప్ 2 గురించి మనం తెలుసుకోవాలి. సో టైప్ 2 ఏంటంటే లెంత్ గురించి డిస్కస్ చేస్తాం. సో టైప్ 2 అనేది లెంత్ గురించి డిస్కస్ చేస్తాం. రైట్, ఇందులో మనం మొత్తం ఎన్ని లెంత్లు తీసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇది సెంటర్ పాయింట్ అంటున్నాం. ఇది ఇంపార్టెంట్ అవుతుంది అబ్బా, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఇంపార్టెంట్ అవుతుంది, లెంత్ కాన్సెప్ట్ కాబట్టి. సో స్ట్రేట్ లైన్ తీసుకుంటే నేనేమంటున్నా, ఇలా స్ట్రేట్ లైన్ తీసుకుంటే మనం ఏమనుకున్నాం, ఇది రేడియస్ అవుతుంది, ఇది ఆర్ అవుతుంది, ఇది ఆర్ అవుతుంది. అలాగే స్ట్రేట్ లైన్ కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పినా నేను. సో ఇది ఆర్ అవుతుంది, ఇది ఆర్ అవుతుంది. టోటల్ లెంత్ ఎంత అవుతుంది, డయామీటర్ అవుతుంది. అప్పుడు మనం ఇప్పటివరకు నేర్చుకునేది ఏంటంటే సో టోటల్ సెక్టార్ అన్నట్టు, సెక్టార్ ఏరియా అంటే ఈ భాగం నేను మార్క్ చేసిన భాగం ఏరియా అంటే రెండు రకాల ఏరియా, θ/360 πr² LR/2 అని తీసుకుంటాం. ఇది కాన్సెప్ట్. మరి అందులో ఎల్ ఆర్ ఇచ్చినప్పుడు లేదంటే θ ఆర్ ఇచ్చినప్పుడు ఇలా ఫాలో అవుతాం. సో 2r + l అంటే ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్, అలా మనం పరిమీటర్ తీసుకుంటాం. మరి ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఈ కాన్సెప్ట్ అమ్మ. సో A to B అని తీసుకున్నాం కదా, A to B. సో A to B అనేది తీసుకునేటప్పుడు లెంత్ కాన్సెప్ట్ నేను చెప్పాల్సింది దేని గురించి అంటున్నా నేను, లెంత్ కాన్సెప్ట్. ఈ లెంత్ అనేది ఇక్కడ దీని రేడియస్ అంటున్నాం. మరి A to B లెంత్ ఉంటుంది కదా, సో A to B లెంత్. సో ఇలా తీసుకుంటున్నాం. మళ్ళీ చెప్తున్నా చూడండి. సో A to B లెంత్ అనేది తీసుకుంటున్నాం. సో A to B లెంత్ ఏదైతే నీకు కనిపిస్తుందో దాన్ని మనం కార్డ్ లెంత్ అంటాం. దీని రెండు రకాల లెంత్ ఉంటాయి అన్నట్టు, అర్థమవుతుందా? సో ఇక్కడ A to B లెంత్ ఆర్క్ సైడ్ వేరు, ఇలా చాపం పొడవు ఇలా వేరు. సో స్ట్రేట్గా వేరు, స్ట్రేట్ లైన్ వేరు. సో స్ట్రేట్ లైన్ వేరు, ఆర్క్ వేరు. దీన్ని మనం ఆర్క్ లెంత్ అంటున్నాం. రైట్, దీన్ని మనం ఆర్క్ లెంత్ అంటున్నాం. సో దాన్ని లెంత్ చాపం పొడవు అని రాసిన కదా బిఫోర్లో. సో చాపం పొడవు అంటాం అన్నట్టు. రైట్, ఇది చాపం పొడవు. మరి దీన్నే మనం ఎల్గా తీసుకోవచ్చు. కానీ ఈ లైన్ ఉంది చూసిరా, దీన్ని మనం కార్డ్ లెంత్ అంటాం అన్నట్టు. కార్డ్ లెంత్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా నేను. కార్డ్ లెంత్ అనేది తీసుకోవచ్చు. రైట్, మరి కార్డ్ లెంత్ అంటే దాన్ని తెలుగులో మనం జా పొడవు అంటాం అన్నట్టు. రైట్, సో జా పొడవు అని తీసుకోవచ్చు. అర్థమవుతుందా? జా పొడవు కార్డ్ లెంత్ అంటాం. ఇక్కడ రెండు రకాలు ఉంటుంది. సో వాట్ ఈస్ ద కార్డ్ లెంత్ అండ్ వాట్ ఈస్ ద ఆర్క్ లెంత్. సో ఇక్కడ చాపం పొడవు అంటే A to B ఆర్క్ లెంత్ ఇది అవుతుంది, కార్డ్ లెంత్ అంటే ఇది అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ L ఈక్వెషన్ తీసుకుంటే సో చాపం పొడవు మీన్స్ ఆర్క్ లెంత్. సో ఆర్క్ లెంత్ తీసుకుంటే అప్పుడు మనం తీసుకోవాల్సింది ఫార్ములా ఏంటంటే θ/360
సో 362/r అనేది తీసుకుంటాం, రైట్. ఇది ఆర్క్ లెంత్ మీన్స్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆర్క్ లెంత్ ఎంత అంటే ఇదే కదా, ఏబి ఆర్క్ లెంత్, సో చాపం పొడవు. అది ఇక్కడ మనకి కార్డ్ లెంత్ అడుగుతూ ఉంటాడు, కార్డ్ లెంత్. సో కార్డ్ లెంత్ అనేది ఎప్పుడైతే అడుగుతాడో, సో కార్డ్ లెంత్ అడిగినప్పుడు దాని ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే, సో 2r sin θ బై ఎంత అంటే 2 అని అప్లై చేస్తాం. సో కార్డ్ లెంత్ ఈ పాయింట్ ఏ టు బి కార్డ్ లెంత్ తీసుకుంటాడు, జాబ్ పొడవు ఎంత అంటే మాత్రం, సో ఇక్కడ మనం 2r sin θ బై ఏం రాసుకోవచ్చు అంటే, సో 2 రాస్తాం. ఇది ఇంపార్టెంట్ అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్క్ లెంత్ అనేది ఒకటి ఉంటుంది, కార్డ్ లెంత్ అనేది ఒకటి ఉంటుంది. సో రెండు లెంత్ ఉన్నాయి చూడండి, ఇక్కడ నీకు ఏ రకంగానూ అడగచ్చు, ఏబి లెంత్ ఆర్క్ లెంత్ ఎంత అడగచ్చు, లేదంటే ఏబి కార్డ్ లెంత్ ఎంత అనొచ్చు. అంటే ఇక్కడ రెండు పాయింట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇది తీసుకుంటాం. కానీ ఇప్పుడు మనం కార్డ్ లెంత్ అంటే 2r sin θ/2 అన్నాం కదా, 2r sin θ/2 అంటే ఇక్కడ యాంగిల్ ఇస్తే వస్తుంది. మరి ఒకవేళ యాంగిల్ ఇవ్వలేదు, సపోజ్ ఇక్కడ యాంగిల్ అనేది, సో టీటా వాల్యూ ఇవ్వలేదు అంటున్నా నేను. సో ఎందుకంటే ఇక్కడ ఇది ఓకే, మరి ఇక్కడ టీటా వాల్యూ ఇక్కడ ఇవ్వలేదు, sin θ/2 అంటున్నాం కదా, కార్డ్ లెంత్ దగ్గర ఇంపార్టెంట్ అవుతుంది. ఇది టీటా వాల్యూ ఇవ్వలేదు. టీటా వాల్యూ ఇస్తే, టీటా వాల్యూ కానీ ఆర్ వాల్యూ కానీ ఇస్తే మనం దాన్ని 2r sin θ/2 అని అప్లై చేస్తున్నాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ టీటా వాల్యూ ఇవ్వలేదు, అంటే టీటా వాల్యూ ఇవ్వలేనప్పుడు ఏమి ఇస్తాడు సార్ అంటే, ఇది పాయింట్ స్ట్రీట్ లైన్ ఇస్తాడు. సో ఇది ట్రయాంగిల్, సో ఏఓబి ట్రయాంగిల్ అన్నట్టు. ఏఓబి ట్రయాంగిల్లో బేస్ తీసుకుంటున్నట్టు మనం, ఇది ఏఓబి ట్రయాంగిల్ అంటున్నాం కదా, ఇది దీన్నే మనం సో డిస్టెన్స్గా రాస్తాం, డిస్టెన్స్ లేదా హైట్ అంటాం, దాన్నే అపోతెం అంటాం అన్నట్టు. సో ఏఓబి ట్రయాంగిల్ ఈ డిస్టెన్స్ను మనం ఏమని తీసుకోవచ్చు అంటే అపోతెం అంటాం అన్నట్టు, రైట్. సో అపోతెం అంటే సో మధ్య దూరాన్ని అపోతెం అంటాం అన్నట్టు. ఇది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డి అంటే డి వాల్యూ ఇచ్చింది అనుకో, అపోతెం వాల్యూ ఇచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే, అంటే యాంగిల్ ఇస్తలేడు అన్నట్టు. యాంగిల్ ఇస్తే 2r sin θ/2, బట్ యాంగిల్ ఇవ్వకుండా ఆర్ రేడియస్ ఇస్తున్నాడు, డి ఇస్తున్నాడు. అప్పుడు మనం ఏమంటాం, సో అది రైట్ ట్రయాంగిల్ లాగా కనిపిస్తలేదా, ఇలా కనిపిస్తలేదా అది, సో రైట్ ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది కదా, అప్పుడు ఇలా తీసుకుంటాం అన్నట్టు, రైట్. సో ఇట్లా తీసుకుందాం మనం, రైట్. ఇదే కదా, సో ఇది తీసుకుంటున్నాం. సో ఇది రైట్ ట్రయాంగిల్ అన్నట్టు, అర్థమవుతుందా. ఇది నేను డిస్టెన్స్ అన్న, డి అన్న, ఇది ఆర్ అన్న, కానీ నాకు ఎల్ కదా, ఇది ఆ కార్డ్ లెంత్ అంటే ఇది కదా నాకు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్ అదే కార్డ్ లెంత్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అని అంటే, సో 2 × r² - d² అని అప్లై చేస్తాం. ఎందుకంటే ఇది కర్ణం పొడవు అవుతుంది, సో హైపోటెనస్ వాల్యూ అవుతుంది, ఇది డిస్టెన్స్ అవుతుంది. డిస్టెన్స్ అంటే నాకు ఎల్ వాల్యూ వస్తుంది. ఎల్ వాల్యూ నాకు మొత్తం వస్తుందా, లేదు, ఎల్లో సగం వస్తుంది. సో L/2 అన్నట్టు ఇది, రైట్. అందుకోసం నేను 2 × 2 తీసుకుంటే ఆ ఎల్ వాల్యూకి ఏమవుతుందంటే, సో డబల్ చేసినట్టు అవుతుంది. అంటే r² - d² అప్లై చేస్తే నాకు ఈ L/2 సగం వాల్యూ వస్తుంది. మరి సగం వాల్యూ వచ్చిందంటే దాన్ని × 2 చేస్తే నాకు కార్డ్ లెంత్ టోటల్ వస్తుంది కదా, అలా నేను ఈ ఫార్ములా యూజ్ చేస్తాను అన్నట్టు, రైట్. వాడు ఏది ఎలా ఇస్తుండో దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. కార్డ్ లెంత్ అంటే ఇది అడ్వాన్స్ మోడల్ అవుతుంది. కార్డ్ లెంత్ అప్పుడు 2r sin θ/2 రాస్తాం. మరి యాంగిల్ ఎప్పుడైతే ఇవ్వలేదో అప్పుడు దాన్ని, సో ఇక్కడ ఆపోతే డిస్టెన్స్ వాల్యూ ఇస్తాడు, ఇదే ఏబి, సో ఓ అన్నట్టు ఇలా తీసుకుంటాం. అప్పుడు మనకు వచ్చేది 2 × r² - d² అంటాం. ఇది దీని కాన్సెప్ట్. మరి నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇదే సెంటర్ పాయింట్ తీసుకుంటున్నా, అదే సెంటర్ పాయింట్ తీసుకుంటున్నాం. మరి ఇదే సెంటర్ పాయింట్ టైప్ 3 గురించి మనం డిస్కస్ చేసేది. ఇది టైప్ 2, ఇది టైప్ 1. ఇది సెక్టార్ కాన్సెప్ట్ ఏరియా, ఇది లెన్స్ కాన్సెప్ట్ ఆర్క్ లెంత్, అదేవిధంగా కార్డ్ లెంత్ గురించి మనం చేస్తున్నాం. మరి ఇక్కడ వచ్చేసరికి ఇది సెంటర్ పాయింట్ అని తీసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది అని అంటే, సేమ్ అలా 4 పార్ట్స్ తీస్తున్నా. ఏమంటున్నా నేను, 4 పార్ట్స్ తీసుకుంటున్నా. 4 పార్ట్స్ తీసుకుంటున్నా కరెక్టే. ఈ పాయింట్ ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది ఓ అని తీసుకుంటున్నాం. యాంగిల్ ఇది రేడియస్, ఇది రేడియస్. ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే, సో ఇక్కడ మనకు వచ్చే కాన్సెప్ట్ చూడండి, సో ఈ రకంగా, రైట్. సపోజ్ ఈ రకంగా ఏఓబి ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. చూడండి, ఏఓబి ట్రయాంగిల్ ఇక్కడ నీకు అంతా ఇది జస్ట్ లెంత్ గురించి. ఇక్కడ ఏఓబి ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. మరి ఏఓబి ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే, ఏఓబి ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే, దీనికి సో ఏరియా మాత్రం, సో ఇక్కడ సో ఏం రాసుకోవచ్చు అంటే 1/2 r² sin θ అని అప్లై చేస్తాం. 1/2 ఏం రాస్తున్నా, r² sin θ అనేది మనం తీసుకుంటాం. 1/2 r² sin θ అనేది ఏఓబి ట్రయాంగిల్, సో ఇది తీసుకుంటాం. మరి ఇక్కడ ఇంకోటి వన్ మోర్ పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ ఈ బిట్వీన్ ఉంది కదా, ఈ గ్యాప్, సో దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు వాడు, అంటే షేడెడ్ పార్ట్ ఏరియా అంటాడు ఇక్కడ. సో షేడెడ్ పార్ట్ ఏరియా అనేది తీసుకుంటాం. సో షేడెడ్ ఏరియా
మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు వాడు. సో షేడెడ్ ఏరియా అప్పుడు ఇది ప్లెయిన్‌గా ఉంటుంది. ఇది ఉండదు. అంటే ఏఓబి ఖాళీగానే ఉంటది. అప్పుడు మనం ఈ ఓన్లీ షేడెడ్ పార్ట్ ఏరియా అంటాడు. ఇక్కడ నేను 2 రకాలుగా చెప్తున్నా. ఒకటి ఏఓబి ట్రయాంగిల్ అంటే ఒకటే డయాగ్రామ్ పైన నేను రెండే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఏఓబి ట్రయాంగిల్ అనేది అదే సెక్టార్‌లో ఏఓబి ట్రయాంగిల్ గురించి నీకు ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే మాత్రం అప్పుడు సో హాఫ్ ఆర్ స్క్వేర్ సైన్ థీటా 1/2 ఆర్ స్క్వేర్ సైన్ థీటా యూజ్ చేస్తాం. దీనికైతే 1/2 ఆర్ స్క్వేర్ సైన్ థీటా యూజ్ చేస్తాం. మరి ఒకవేళ ఇది కాకుండా ఇగో ఈ షేడెడ్ పార్ట్ ఉంది చూసిర్రా? ఆ షేడెడ్ పార్ట్ అడిగితే ఏం చేస్తామంటే అప్పుడు మనం ఇగో ఇలా టోటల్ సెక్టార్ ఏరియా అంటే టోటల్ సెక్టార్ ఏరియా మైనస్ సో సెక్టార్ ఏరియా నుండి ఏం చేస్తామంటే ఏఓబి ట్రయాంగిల్ ఏరియా మైనస్ చేస్తాం. అర్థమవుతుందా? అప్పుడు మనం థీటా బై ఏం రాసినా చెప్పండి? 360 పై ఆర్ స్క్వేర్ మైనస్ 1/2 ఆర్ స్క్వేర్ సైన్ థీటా అనేది అప్లై చేస్తాం. అప్పుడు ఈ ఫార్ములా తీసుకుంటే ఏమైతుంది అంటే 1/2 సో థీటా బై ఏమంటున్నా నేను? సో థీటా బై 360 పై ఆర్ స్క్వేర్ మైనస్ 1/2 ఆర్ స్క్వేర్ సైన్ థీటా. అంటే మొత్తంలోకెళ్ళి టోటల్ సెక్టార్ తీసుకొని ఏఓబి ట్రయాంగిల్ రిమూవ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చెప్తా చూడుర్రి. ఇది కాన్సెప్ట్ రైట్. ఇలా కాన్సెప్ట్ మనం ఏమడుగుతున్నాడంటే ఇది ఇక్కడ ఏఓబి అన్నాడు. ఇక్కడ ఇది ఏ ఇది బి అన్నట్టు. సో అప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఓబి. అంటే ఇదే అడిగితేనేమో అప్పుడు ఏఓబి ట్రయాంగిల్ అంటాడు కదా. సో ఏఓబి ట్రయాంగిల్ అడిగితేనేమో మనం సింపుల్గా దీని ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే 1/2 ఆర్ స్క్వేర్ సైన్ థీటా అని అప్లై చేసుకోవచ్చు. దీని ఏరియా అంటే ఏఓబి. అంటే ఇక్కడ ఎంటీ ప్లేస్ ఉంటుంది, ఖాళీ ప్లేస్ ఉంటుంది. లేదు ఇదే సర్కిల్ ఇక్కడ ఇలా ఉండేసి అదే ఏఓబి ట్రయాంగిల్ ఉంటుంది. ఏఓబి ట్రయాంగిల్ బట్ ఈ పార్ట్ మాత్రమే నాకు ఏరియా అడుగుతాడు. అప్పుడు ఈ పార్ట్ మాత్రమే అడిగినప్పుడు టోటల్ సెక్టార్ ఏరియా తీసుకుంటాం. సెక్టార్ ఏరియాకి వెళ్ళి ఈ ట్రయాంగిల్ ఏరియా ఏదైతే ప్లేన్ ట్రయాంగిల్ ఏరియా ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటున్నా రిమూవ్ చేస్తాం కాబట్టి సో ఈ ఫార్ములా థీటా బై 360 పై ఆర్ స్క్వేర్ నుండి సో థీటా బై 360 పై ఆర్ స్క్వేర్ నుండి ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ షేడెడ్ పార్ట్ రావాలంటే సో ఈ పార్ట్ ట్రయాంగిల్ ఏరియా రిమూవ్ చేయొచ్చు. దాన్ని మనం 1/2 ఆర్ స్క్వేర్ సైన్ థీటా అని చేసుకుంటే అప్పుడు నీకు సో ఈ షేడెడ్ పార్ట్ ఏరియా వస్తుంది అన్నట్టు. అర్థమవుతుందా? ఈ షేడెడ్ పార్ట్ ఏరియా రావాలంటే మనం సో టోటల్ సెక్టార్ నుండి ఈ ట్రయాంగిల్ ఏరియాని రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా చూడండి. సెక్టార్లో మనం తీసుకోవాల్సింది టైప్ 1. సో టోటల్ 360 డిగ్రీస్ చేస్తుంది. అందులో ఎన్ని డిగ్రీలు అనేది వాడు మెన్షన్ చేస్తాడు 90. అలా 4 పార్ట్స్ ఎగ్జాక్ట్లీ ఉండాల్సిన అవసరం లేదు. యాంగిల్ అనేది వాడు ఇస్తాడు, ఎంతైనా ఇస్తాడు, దాన్ని అప్లై చేయాలి. ఇప్పుడు టోటల్ ఏరియా తీసుకోవాలంటే ఇగో ఏ సో ఈ బి ఇక్కడ మొత్తం సెక్టార్ ఏరియా తీసుకోవాలంటే మొత్తం భాగం తీసుకోవాలంటే థీటా బై 360 పై ఆర్ స్క్వేర్ అది థీటా ఆర్ ఇచ్చినప్పుడు లేదా యాంగిల్ ఇవ్వలేదు ఎల్ ఆర్ ఇచ్చిండు LR/2 అప్లై చేస్తాం. అలాగే పరిమీటర్ అవ్వాలంటే R+R+L ఆర్క్ లెంత్ కూడా తీసుకొని 2R+L. మరి అందులో టైప్ 2 అంటే లెంత్ గురించి తీసుకుంటున్నాం. ఏబి లెంత్ స్ట్రేట్ లెంత్ ఎంత అంటే స్ట్రేట్ లైన్ ఉంటే కార్డ్ లెంత్ అంటాం, జా పొడవు అంటాం. దాన్ని ఆర్క్ లెంత్ చాపం పొడవు ఉంటే సో దాన్ని మనం లెంత్ ఆర్క్ లెంత్ అని తీసుకుంటాం. ఆర్క్ లెంత్ ఏబి ఆర్క్ లెంత్ అడిగితే మాత్రం థీటా బై 360 2πr అంటాం. లేదా కార్డ్ లెంత్ అడిగితే మాత్రం ఏబి స్ట్రేట్ లైన్ కార్డ్ లెంత్ అంటాం. అది అడిగితే మాత్రం 2r sin θ/2 అప్లై చేస్తాం. కానీ అక్కడ యాంగిల్ ఒకవేళ ఇవ్వకుంటే మాత్రం అప్పుడు 2 ఇంటూ ఆపోతే డి వాల్యూ ఇస్తాడు. అది ఇస్తే మాత్రం మనకి సో 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి. ఇక్కడ చూడండి, ఇక్కడ కర్ణం పొడవు నుండి హైట్ తీసేస్తేనే కదా బేస్ వస్తుంది. మరి బేస్ సగమే వస్తుంది, ఇంకో సగం రావాలి కాబట్టి దాన్ని ఇంటూ 2 చేస్తాం అన్నట్టు. రైట్. ఇది లెంత్ గురించి. అందులో మనం ఒక ఏఓబి ట్రయాంగిల్ సో ఇదే సెక్టార్లో ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది, అదే ఏఓబి ట్రయాంగిల్. ఒకవేళ ఆ ట్రయాంగిల్ గురించి అడిగితే కిందది కాకుండా ఓన్లీ ట్రయాంగిల్ అడిగితే మాత్రం హాఫ్ ఇక్కడ ఆర్ స్క్వేర్ సైన్ థీటా యూజ్ చేస్తాం. లేదు ఒకవేళ ఇది ట్రయాంగిల్ కాకుండా రిమైనింగ్ పోర్షన్ అడిగింది అనుకోండి షేడెడ్ పార్ట్, అప్పుడు టోటల్ సెక్టార్ నుండి ట్రయాంగిల్ని మనం మైనస్ చేస్తాం. సేమ్ ఇగో ఇలా. సో ట్రయాంగిల్ అడిగితేనేమో 1/2 ఆర్ స్క్వేర్ సైన్ థీటా. ట్రయాంగిల్ కాకుండా ఇగో షేడెడ్ పార్ట్ అడిగితే మాత్రం టోటల్ సెక్టార్ నుండి ఇగో ఈ ట్రయాంగిల్ మనం రిమూవ్ చేస్తే నాకు ఏది ఆ షేడెడ్ పోర్షన్ ఏరియా అనేది వస్తుంది. ఇది మనం సెక్టార్ కాన్సెప్ట్లో మళ్ళీ మనం 3 టైప్స్ తీసుకున్నాం. సో బిఫోర్ మనం డిస్కస్ చేసింది ఏంటి? సర్కిల్ కాన్సెప్ట్, దాని ఏరియా కావచ్చు, సో దానికి సంబంధించిందా సో రేడియస్, డయామీటర్, పరిమీటర్. అదేవిధంగా సెమీ సర్కిల్లో ఇలాంటి కాంబినేషన్ క్వశ్చన్ వస్తాయి, ఇలా కూడా వస్తాయి. స్క్వేర్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది. సో ఏదన్నా తీసుకుంటాడు వాడు, ట్రయాంగిల్ ఏర్పడుతుంది, ఏదన్నా తీసుకోవచ్చు. కాంబినేషన్ అనేది మనం క్వశ్చన్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మాత్రం మనం సర్కిల్ కాన్సెప్ట్లో మనం నేర్చుకునేది ఏంటి? సో సర్కిల్ సపరేట్గా నేర్చుకోవచ్చు, అదేవిధంగా సెమీ సర్కిల్, అదేవిధంగా సెక్టార్ మనం ఎన్ని భాగాలు చేసినాం? 3 పార్ట్స్. అర్థమవుతుందా? సర్కిల్లో ఏం నేర్చుకున్నావు నువ్వు? ఏరియా తీసుకోవాలంటే πr స్క్వేర్ తీసుకున్నాం, పరిమీటర్ తీసుకోవాలంటే 2πr. సో ఈ ఆర్కును πr, ఈ ఆర్కును πr. ఎందుకు చెప్తున్నా అంటే బాగా అర్థం చేసుకోండి. సో ఓన్లీ టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా అడిగిండు ఒక వ్యక్తి, అలా ఏబి ఆర్క్ వెంబడి వచ్చిండు అన్నాడు అంటే πr వాల్యూ తీసుకోవాలి దాని లెంత్. ఓకేనా? రైట్. ఈ రకంగా
అంటే ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్, పరిమిట్ అంటే మనం 2 పై ఆర్, అలాగే రేడియస్ అంటే ఇక్కడ డయామీటర్ హాఫ్ అవుతుంది. సెమీ సర్కిల్ అంటే ఇగో ఇక్కడ మనం టోటల్ లెంత్ డయామీటర్ అంటాం. అది ఆర్ అవుతుంది. దాన్ని బిట్వీన్ డిస్టెన్స్ కూడా మనకి రేడియస్, హైట్ డిస్టెన్స్ అది రేడియస్ అవుతుంది. లంబకోణం కూడా రైట్ యాంగిల్ కూడా మనం ఫార్మ్ చేయొచ్చు. అందులో మనం ఇక్కడ పై ఆర్, ఇది 2r అంటే పరిమీటర్ పై ఆర్ ప్లస్ 2r, దాన్ని 36/7 రాసుకోవచ్చు. ఏరియా ఈక్వల్స్ టు హాఫ్ పై ఆర్ స్క్వేర్, దీంట్లో సగం కాబట్టి అలా రాస్తాం. మరి సెక్టార్లో మనం ఏమనుకున్నాం, మొత్తం 3 టైప్స్. ఒకటి సెక్టార్ ఏరియా, ఒకటి లెంత్ కాన్సెప్ట్, మళ్ళీ ఇంకోటి ఆ సెక్టార్లోని ఏరియా కానీ లేంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా షేడెడ్ పోర్షన్ కానీ అడుగుతూ ఉంటాడు. ఇదంతా మనం సర్కిల్‌లో చూస్తాం. మొత్తం ఇప్పుడు నేను ఏరియా, ఇక్కడ మనం వైశాల్యం అనే చాప్టర్‌ని ట్రయాంగిల్ తోటి ఒక పార్ట్ తీసుకున్నాం, క్వాడ్రిలేటరల్ తోటి ఒక పార్ట్ తీసుకున్నాం, సర్కిల్ తోటి మరొక పార్ట్ తీసుకున్నాం. ఈ పార్ట్ అయిన తర్వాత, డిస్కషన్ అయిపోయిన తర్వాత ఓవరాల్‌గా మొత్తం కాంబినేషన్ డయాగ్రామ్స్ క్వెషన్స్ ఉంటాయి. అది నేను లాస్ట్‌లో డిస్కస్ చేస్తా. మీరేందంటే పాయింట్ టు పాయింట్ నేను చెప్పేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంత డాటా కవర్ చేస్తున్నా అంటే మనం అంటే నేను చెప్తున్నాను కాదు, 2 రాష్ట్రాల్లో నీకు ఇంత డాటా ఎవరు కవర్ చేసి ఇవ్వరు. అంత క్లారిటీ ఇస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.